ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయను గాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం సెలవిస్తుంది, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు మన కొరకు చాలా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన సిద్ధపరిచి ఉంటాడండి. ఇది ఎవరికి తెలుసు అంటే సాతాను దీన్ని ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనము దేవుడు మనకు ఉంచినటువంటి సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోకూడదని అతను ఏం చేస్తున్నంటే ప్రియులరా, అంటే తాత్కాలికమైనటువంటి కొన్ని ఆశీర్వాదాలను దేవుని ద్వారా నియమించబడని తాత్కాలికమైనటువంటి పాపముతో నిండినటువంటి కొన్ని ఆశీర్వాదాలను మనకు ముందు అతడు తీసుకొచ్చి ఉంచుతాడండి. ఉంచి ఇదిగో ఇది చూడు, దేవుడు నీకు ఎప్పుడు చేయబోతాడులే, ఇది చూడు, ఈ ఆశీర్వాదం చూడు, ఇది ఎలాగుందని చెప్పి దేవుని యొక్క చిత్తం నుంచి మనం దారి తప్పించడానికి, మన యొక్క గమ్యానికి మనము చేరుకోకుండా మన యొక్క పరుగును ఆపడానికి అతడు ఎప్పుడు కూడా ప్రయాసపడుతూనే ఉంటాడు. ప్రియులారా, యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే యోసేపు దేవుడు తన గురించినటువంటి చిత్తాన్ని యోసేపుకు బయలుపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అది ఆయన జీవితంలో వెంటనే జరిగిందా అంటే లేదు, జరగలేదండి. ఆయనకి దేవుని చిత్తానికి వ్యతిరేకంగానే ఎన్నో ఆటంకాలు కలిగాయి. సహోదరుల ద్వారా వ్యతిరేకించబడ్డాడు. అన్య దేశానికి సహోదరుల ద్వారా బానిసగా అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడినటువంటి స్థలంలో ప్రియులరా అతడు బానిసగా ఉన్నాడు. దేవుని మహాకృపను బట్టి ఆయన దేవుని ద్వారా కొంచెం హెచ్చించబడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ఇంటిలో ఆయన పాపము చేయడానికి, తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఆయన పొందుకోవడానికి, తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదం లాంటి ఒక విషయాన్ని పాపమును ఆశీర్వాదంలాగా సాతానుడు చూపిస్తున్నాడు. ప్రియులరా, అక్కడ పాపం చేయడానికి అక్కడ ప్రియులరా ఆయనకు అవకాశం కలిగించింది ఎవరు అంటే ఆ ఇంటి యొక్క యజమాని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ యోసేపు ఆ యొక్క ఇంటి యజమానితో పాపం చేయడానికి అతడు సమ్మతించి ఉంటే, తన జీవితాన్ని అనుమతించి ఉంటే ప్రియరా అతడు మళ్ళీ చెరసాలకు వెళ్ళిపోయేవాడు కాదు, బాధలు అనుభవించేవాడు కాదు. అతనికి ఆ ఇంట్లోనే చాలా హాయిగా ఉండుండొచ్చు, సంతోషంగా అతను ఉండుండొచ్చు. కానీ దేవుని యొక్క చిత్తము ఆయన జీవితంలో నెరవేరి ఉండేది కాదండి. కానీ యోసేపు గ్రహించాడు, ఇది నాకు దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము కాదు, ఇది సాతాను నాకు ఆశీర్వాదాన్ని అడ్డుపరచడానికి అతడు నా ముందు ఉంచేటువంటి ఒక అడ్డుబండ. ఇది పాపముతో నిండినటువంటి సాతాను యొక్క కార్యం అనేటువంటిది ఆయన గ్రహించాడు. ఆ పాపానికి దూరం అయ్యాడు. ప్రియులారా, ఆ పాపానికి దూరం అయ్యాడు, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. కానీ ఆయన జీవితంలో ఇంకా శ్రమలు ఎక్కువయ్యాయి, ఇంకా బాధలు ఎక్కువయ్యాయి. స్నేహితుల ద్వారా మరవబడ్డాడు. ప్రియులారా, కానీ ఏం జరిగింది? దేవుని కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. సాతానుని ఎదిరించాడు. సాతాను నీ వల్ల వచ్చేటువంటి ఏ ఆశీర్వాదం, ఏ సంతోషం నాకు వద్దని చెప్పి పాపాన్ని సాతాను ఎదిరించాడు. ప్రియులారా, సాతాను జయించాడు. సాతాను పారిపోయాడు యోసేపు యొక్క జీవితం నుంచి. దేవునికి లోబడ్డాడయ్యా, శ్రమలైనా పర్వాలేదు, నేను నీకు లోబడి ఉంటానని చెప్పి దేవుని యొక్క చిత్తానికి లోబడి ఉండడానికి ఆయన అప్పగించుకున్నాడు. తన జీవితంలో ఏం జరిగిందండి? దేవుని కొరకు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి, దేవుని చిత్తానికి ఆయన అప్పగించాడు కాబట్టి, దేవునికి లోబడి ఉన్నాడు కాబట్టి, ఆయన ఏ దేశంలో బాధలు అనుమతించాడో, ఏ దేశంలో అతను బానిసగా ఉన్నాడో ఆ దేశానికి దేవుడు అధిపతిగా యోసేపుని హెచ్చించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ముందు కూడా దేవుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఉంచున్నాడు. కానీ ఆశీర్వాదాలు మీరు పొందుకోకుండా ప్రియులారా తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని కలిగించేటువంటి కొన్ని పాప క్రియలను ఆశీర్వాదంలాగా సాతాను మన ముందు ఉంచుతాడు. మనం ఏం చేయాలంటే సాతాను ఎదిరించి దేవునికి లోబడేవారిగా మనం ఉన్నప్పుడు మాత్రమే మనము శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకోగలము. దేవునికి లోబడి ఉందామా? సాతానికి ఎదిరిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి మీ మాటలు విన్నతటి మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, సాతాను ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోనన్న మాట ప్రకారం అయ్యా, మేము తండ్రి నీకు లోబడి సాతాను ఎదిరించేవారిగా ఉండడానికి తండ్రి మా కృప దయచేయండి తండ్రి. అయ్యా, మా జీవితంలో ఏ మాత్రము తండ్రి నీ చిత్తాన్ని నుంచి తొలగిపోకుండా నీ చిత్తానికి మా జీవితాన్ని అప్పగించుకునేవారిగా ఉండడానికి కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.